పదవి పోయింది. తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మొన్న ఇయ్యకపోయినా కూడా అది రైతు బంధు సమితి చైర్మన్ మీరు తీసుకున్నారు, బాధ్యతలు స్వీకరించారు. కానీ అధికారం లేనిది రాజ్యం ఉండలేకపోతున్నాడు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అధికారం కోసం కాదు, స్వేచ్ఛ కోసం. ఇప్పుడు బయటకు వచ్చింది ఈ స్వేచ్ఛ. అప్పుడు అధికార పార్టీని వదిలిపెట్టింది తెలంగాణలో స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే మనం అంటే మీరు డాక్టర్గా చాలా సింపుల్ సిటీ లైఫ్ను అనుభవించారు. చాలా మీకు డాక్టర్గా మంచి పేరు, దానిలో ఎలా డౌట్ లేదు. డాక్టర్గా ఒక సింపుల్ సిటీ లైఫ్ను అలవాటు పడ్డ డాక్టర్ రాజయ్య వీళ్ళ రాజకీయాల్లో పదవి లేని ఉండలేకపోతున్నారు. ఇప్పుడు నిజంగా నాకు ఏం పదవి ఉంది? ఇప్పుడు ఏ పదవి ఆశపడి వచ్చినా ఏం పదవి లేదు కదా. ఇప్పుడు మొత్తం నాకు అధినాయకుడు అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో 2 నియోజకవర్గాలు గెలిపించాలంటే 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఉండి గెలిపించిన తర్వాత కూడా అధినాయకుడి దగ్గర గుర్తింపు లేదు, అప్రిసియేషన్ లేదు, పిలువలేదు, మాట్లాడలేదు. నాకు ఇచ్చిన హామీ మేరకు నన్ను పిలిచి ఇగో నువ్వు ఎంపీగా చెయ్యి, నువ్వు 2 గెలిపించినవు, ఈ ఎమ్మెల్సీ కాలే, రైతు బంధు పోయింది, నువ్వు ఎంపీగా చెయ్యి అంటే అటు రంజిత్ రెడ్డిని అయితే ఏ రకంగానైతే పిలిచి ముందే చెప్పారో నాకు అట్లా చెప్పాలా. ఇప్పుడు రంజిత్ రెడ్డికి ముందే చెప్పారు కదా తెలంగాణ భవన్లో, కనీసం ఎంపీ అభ్యర్థి అంటే ముందు నుంచి వెళ్ళి చదువుకోవాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా. మీరు అనే కోణంలో డాక్టర్ తాటికొండ రాజయ్య ఎందుకు తొందరపడ్డారు బీఆర్ఎస్కు రాజీనామా చేసి అని? లేట్ చేశానని నేను అనుకుంటాను, తొందరపడడం కాదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు చేయాలా, అప్పుడు చేస్తే ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాజయ్య స్వార్థం కోసం పోయిండు. డిప్యూటీ సీఎం పోగానే మొత్తం విచ్ఛిన్న శక్తులకు సమయం ఇచ్చినానంటే దయచేసి తెల్లారి వరకు ట్రైన్లు బస్సులన్నీ తగలబడటానికి సిద్ధమైన దళిత సంఘాలన్నీ కూడా దయచేసి నేను కడిగిన ముత్యంలాగా వస్తాను, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అని చెప్పడం జరిగింది. చెప్పిన అదే కాదు, ఆన్సర్ దొరికింది కదా. రైట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవుతుంది, అది మరి కడిగిన ముత్యం అంతే కదా, అది అయిపోయింది. ఆ నాయకుడు కూడా ఒప్పుకున్నాడు, సారీ సిలువలు పలువలు చేసి చెప్పిళ్ళు, నేను నిర్ణయం తీసుకున్నాను, నువ్వు అడగకుండా నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తా, నీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టాడు అని నాకు ఇచ్చిన హామీ ఏలు పెట్టింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాడు. అదే ఇప్పుడు బయటకు వచ్చేసి ఎమ్మెల్సీ ఉన్నాక కూడా ఎమ్మెల్యే ఇచ్చింది కదా. రైట్. ఓకే, మీరు పార్టీ మారాలనుకున్నారు, రాజీనామా చేశారు. కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ ఆఫర్ వచ్చింది, అప్పుడు ఎందుకు చేయని కాలేదు? అప్పుడు ఎందుకు కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు? ఇదే పొంగులేటి కావచ్చు, ఇంకొందరు కాంగ్రెస్ మిత్రులు వారి పేరు ఇక్కడ ప్రస్తావన కాదు. మీరు అప్పుడు ఎందుకు చేయని కాలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేరు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు జరుగుతున్నారా? సో అప్పుడే మీరు ఆ ప్రశ్న అడిగింది కాబట్టి కుల్లా చెప్పాలంటే అప్పుడు పోయే పరిస్థితి అయ్యే క్రమంలో బుజ్జగించే పరిస్థితి కూడా ఉంటుంది కదా. బుజ్జగించే దాంట్లో పల్ల రాజశేఖర రెడ్డి చాలా చొరవ తీసుకొని నన్ను పట్టుకపోయి ఆ గడిలో బంధించినంత పనిచేసాడు. ఆ గడిలో బంధించినంతసేపు ప్రలోభాలకు గురి చేసేళ్ళు. రైతు బంధు సమితిస్తాం, ప్రభుత్వం మనదే వస్తుంది, ఎమ్మెల్సీ అవుతావు, తర్వాత మంత్రి అవుతావు, లేకపోతే ఎంపీ అవుతావు. సో ఆ పార్టీలకు పిలిచి మనం అప్పటి వరకు పట్టించుకునే అవసరం నిమిత్తం నాకు 2 గెలపాలని బాధ్యత పెట్టిళ్ళు. ఆ 2 నా బాధ్యత చేసినా వాళ్ళ బాధ్యత నెరవేర్చలేదు కాబట్టి బయటకు వచ్చినాం. 100% క్లీన్ అండ్ అన్నిటికంటే ఎక్కువ స్వేచ్ఛ. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్. రైట్ సార్, రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు, ఈ మేరకు కొంతమంది పెద్దలతో మాట్లాడారు. కానీ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరకూడదు అనేది అడుగడుగునే నిరసనలు, అడుగడుగున వ్యతిరేకత వస్తుంది. వాటికి మీరు ఏం చెప్తారు? సో తప్పకుండా, ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వదిలిపోయినప్పుడు కూడా 2 రకాల నిరసనలు. ఒకటి, కాంగ్రెస్ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆయన వెంబడి తిరిగి ఆయన గెలిపిస్తే అధికారం రాగానే అధికార పార్టీని వదిలిపెట్టి మమ్మల్ని అందరినీ ఆగం చేసిపోయినామని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను రేట గెలిపించిన వాళ్ళకు అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్పి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వచ్చి నేను ఆ ఎమ్మెల్యే పదవి నేను అనుభవించలే. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చి గెలిచి మళ్ళీ వాళ్ళ బై ఎలక్షన్ పోయినా గెలిచి, కానీ వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకున్నా. కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా నాకు గణపూర్ నియోజకవర్గంలో 15 ఏళ్ల కంచి వెళ్ళి కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నా. నా రాజకీయ జీవితంలో నాకు ఎవరు కూడా శత్రులు లేరు. అందులో కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజల ఆ పార్టీ 100%. మీరు ఎవరు నన్ను అడగండి, గణపూర్లో నాకు కాంగ్రెస్ పార్టీలో శత్రువులే లేరు. సో అట్లాగే
ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వస్తే అరు రమేష్ తర్వాత విజయరామారావు వాళ్ళు సహకరించలేదు. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అవుతామంటే రాజే వచ్చేసాడు, వాళ్ళేమో కారు మించాల కింద దొరికితే ఓరే బస్సు మించాలు దొరికితే ఈయన ఆకాశం మించాలు దొరికితే నేను దొరికితే. సో వాళ్ళకి టికెట్ లేకపోతే వాళ్ళు సహకరించలే, వీళ్ళు సహకరించలే. ఇప్పుడు కూడా ఈ సంధి సమయంలో అట్లే ఉంటుంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆశపడి ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకంటే స్టేచర్ పెద్దది, 4 సార్లు ఎమ్మెల్యే ఎక్స్ డిప్యూటీ సీఎం కాబట్టి డెఫినెట్గా స్టేచర్ పెద్దగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకు భయం కాంగ్రెస్లో. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ళు, ఇప్పుడు మీరు అన్నట్టు 10 ఏళ్ళు అనుభవించి బయటకు పోయినా వాళ్ళ దగ్గర మీ చేరికను అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇందిరా అడ్డుకుంటున్నారు. డెఫినెట్గా రాజయ్య మీకు సమీప బంధువు, మీ చెల్లె అయినా రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు. గాంధీ భవన్ వేదికగా ఫిర్యాదుల పర్వం ఢిల్లీ వరకు వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఎప్పుడైతే ప్రజల నుంచి వెళ్ళి రెస్పాన్స్ వస్తుందో అంటే మనం ప్రజల్లో ఉన్నట్టు లెక్క. మనం అనామకులు లెక్క ఉంటే అట్లాంటి కంప్లైంట్స్ పోవు. ఎప్పుడైతే మనం ప్రజాక్షేత్రంలో ఎక్కువ ఉంటామో ఆయన వస్తే ఇక మా పప్పులు ఉడుకోవు, లేకపోతే మేము పని చేయలేము, ఆయనంత తిరగలేము, ఆయనంత ప్రజల్లో ఉండలేము అనుకున్నాం.